హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంజల్స్ వరల్డ్. ఫస్ట్ వీడియోలో చెప్పాం కదా ఫ్రెండ్స్, పసుపు కొమ్ములతో కూడా గాజుల మాల కట్టుకోవచ్చు అని చెప్పేసి. సో అది కూడా చూసేద్దాం ఈరోజు. ముందుగా పసుపు కొమ్ములు, గాజులు, ఇట్లా ఊలు తీసుకోవాలండి. ఇట్లా ముందుగా ఊలు తీసుకొని, ఇందాక మనం చాలా బారుగా తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, అట్లా కాకుండా ఈ మాలకి మనం చిన్న చిన్న ముక్కలు తీసుకోవాలి. వీటిని ఇట్లాగా కొద్దిగా ముక్కలుగా కట్ చేసుకొని ఇదిగోండి ఈ విధంగా కట్టుకోవాలి. ఇట్లా గాజులన్నీ సెట్ చేసుకొని ఇట్లా గాజులన్నీ ఇట్లా కట్టుకోవాలండి. ముందుగా ఇట్లాగ మనకి ఈజీగా ఉండటానికి ఇట్లాగ ముందుగా రెండు జాయింట్ చేసుకోవాలండి. ఇదిగో ఈ విధంగా జాయింట్ చేసేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ వీటిని కలిపేసి జాయిన్ చేసుకోవాలి. మనకి ఈజీగా ఉండిద్దని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు జాయిన్ చేసుకున్నాము. ఈ విధంగా రెండు కలిపినవి మళ్ళీ జాయిన్ చేసుకోవాలన్నమాట. తాడుతో కట్టుకునేటప్పుడు కొద్దిగా బారు తాడు తీసుకొని కొద్దిగా ఇంత ఉండేలాగా మనకు ముడి వేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ కొద్దిగా ఎక్కువ ఉండేలాగా తీసుకోవాలి తాడుని. మరీ తక్కువ ఉంటే పసుపు కొమ్ము కట్టుకోవడానికి కుదరదు కదా, కొద్దిగా ఎక్కువగా ఉండేలాగా తీసుకోవాలి. ఒక పక్క చిన్నగా ఒక పక్క పెద్దగా వచ్చేలాగైతే మనకి పసుపు కొమ్ము కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి పసుపు కొమ్ము కడతాను. ఈ విధంగా రెండు గాజుల మధ్యలో పసుపు కొమ్ము పెట్టేసి మనం ఇందాక తాడు ఉంచుకున్నాం కదా, ఆ తాడుని 2 సార్లు తిప్పేసి ముడి వేసేసుకోవాలి. ఇట్లాగా వెనక తిప్పి ముడి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగో ఈ విధంగా చుట్టూతో తిప్పేసి వెనకమాల ముడి వేసి అన్నీ ఈ విధంగా కట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా కట్టుకొని వెనకమాల ముడి వేసుకోవాలి, తిప్పేసుకొని చూడండి ఈ విధంగా కట్టుకోవాలన్నమాట. కొన్ని ఫ్రెండ్స్ మన గాజులు పసుపు కొమ్ముల మాల అయిపోయింది. ఇదిగోండి ఈ విధంగా చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం పసుపు కొమ్ము మీద చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టేసుకొని అమ్మవారికి అలంకరిస్తే చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఈ విధంగా చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదే విధంగా మీకు కాయిన్స్ దండ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మీకు కాయిన్స్ దండ కూడా ఎట్లా కట్టుకోవాలో ఎట్లా వేసుకోవాలో ఏంటో చూపిస్తాను. అంతే ఫ్రెండ్స్, ఇట్లాగా చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టేసుకొని అమ్మవారికి అలంకరిస్తే ఎంత నిండుగా ఉంటుందో అమ్మవారు అసలు. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ వీడియోస్.